సార్ నా పేరు షఫీ సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గ్రీటింగ్స్, గుడ్ ఈవినింగ్ మై డియర్ కొలీగ్స్, ఇన్స్పెక్టర్ సార్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్. మధుకర్ స్వామి సార్. నా పేరు షఫీ. నేను కుషాయిగూడ పిఎస్ నుంచి క్రైమ్ బ్రాంచ్ లో చేస్తున్నాను. బట్ ఈ 3 days లో డ్రోన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఉమెన్ సేఫ్టీ, ఇన్ని చాలా వేరే వేరేవన్నీ చెప్పారు. ఈ అన్నిట్లో పోలీసులు జస్ట్ ఈజ్ నాట్ అబౌట్ యూనిఫామ్, పేపర్ వర్క్స్, ఫైల్స్, సైరన్, ఇది ఒకటే కాదు, టెక్నాలజీని కూడా ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మనకి 3 days లో చెప్పారు సార్. అంటే కంప్లీట్లీ నెక్స్ట్ జనరేషన్ పోలీసింగ్. అంటే నాది కొంచెం వర్చువల్ సార్, వర్చువల్ వర్డ్ ఉంటుంది సార్. నాది కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా, ఓవర్ థింక్ చేస్తూ ఉంటా. అంటే నార్మల్ సినిమాటిక్ లో ప్రాబ్లం అవగానే రికాల్ చేసే సూపర్ హీరో లాగా ఎట్లా వస్తారో అట్లా ఒక పోలీస్ మ్యాన్ రాకపోయినా కూడా పోలీస్ డ్రోన్ వచ్చేటట్టు ఈ టెక్నాలజీ మనకు చూపిస్తుంది. అంటే ఇప్పుడు యూత్ స్టూడెంట్స్ ఎట్లయితే ఉన్నారో వాళ్ళు కొంచెం క్రియేటివ్ థింకింగ్ ఉంటారు. సో ఒక బుక్ ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టకుండా నార్మల్ గా బీసీ చేస్తున్నారు అనుకో, దట్ ఓకే మేబీ హీ సర్వింగ్ టు ది పీపుల్, బట్ హీ క్యాన్ సర్వ్ మోర్ బెటర్ అని మనం ఇక్కడ ఈ టెక్నాలజీ క్లాసెస్ లో మనకు తెలియడం జరిగింది. ఒక పోలీస్ ఆఫీసర్ తన ఎనర్జీని ఫుల్ పొటెన్షియల్ ఇవ్వాలంటే దీనిలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిందే. ఇంకొకటి ఇది చాలా బెస్ట్ థింగ్ ఇది. ఎందుకంటే ఒక్కొక్కరు సీనియర్ సిటిజన్స్ వస్తూ ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. సార్ నాకు ఇట్లా పైసలు వెళ్ళిపోయినాయి సార్, నాకేం అర్థమైతలేదు. అరే గో టు దేర్ సైబర్ వారియర్, గో టు హిమ్ అని పంపించేస్తూ ఉంటాం. ఎందుకు? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇదే నువ్వు అందరు నేర్చుకుని ఉంటే అరే అప్పటికప్పుడే నువ్వు ఏం చేస్తే అదే గోల్డెన్ అవర్ లో అదే మనీ సేవ్ అవుతుండేవి. వాళ్ళు వస్తారు, చెప్తారు, ప్రాబ్లమ్స్ చెప్తారు. సార్ ఇట్లా అయిపోయింది, నువ్వు ఒక్కొక్క రూపాయి తీసుకొని కష్టపడి నేను సేవ్ చేసుకున్నాను, సేవ్ చేసుకుని ఇవన్నీ పోయి నేను చాలా బాధపడతా. అంటే ఐ కుడెంట్ హెల్ప్ హిమ్. ఎందుకంటే నాకు సైబర్ క్రైమ్, నేను ఐఎమ్ నాట్ ఏ సైబర్ వారియర్, నాకు అది ఎట్లా చేయాలో కూడా సిస్టమ్ లో నాకు తెలియదు. ఐ కుడెంట్ హెల్ప్ హిమ్. ఐ ఫీల్ పిటీ. సరే ఇప్పుడు ఈ ద్వారా చేసేస్తూ సైబర్ అట్లీస్ట్ నేను గైడ్ అనేది చేయవచ్చు, అది ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏపీకే ఫైల్స్ ఎట్లా డౌన్లోడ్ చేయకుండా, లింక్స్ ఎట్లా క్లిక్ చేయకుండా, వాట్సాప్ డబుల్ అథెంటికేషన్ పెట్టుకుండా, ఈమెయిల్ డబుల్ అథెంటికేషన్ పెట్టుకొని ఒక ఎంతో కొంత నేనైతే హెల్ప్ చేయగలను. కమింగ్ టు ది డ్రోన్ అయితే చాలా ఇదైతే కంప్లీట్ లో ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది సార్. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే నేను దాన్ని ఖచ్చితంగా దాన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళాను. నా వంతు నేను ఫుల్ హెల్ప్ నేను చేస్తాను సార్. ఖచ్చితంగా పోలీసుల టెక్నాలజీ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది సార్ ఇదైతే. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఇంకా మాట్లాడితే కదా.